ఈ దినమందు ఈ మీ పిల్లలకు ఈ విషయాలు మీరు అందించిన ఉన్నారు. సవివరముగా స్పష్టముగా వారికి అందించి బలపరిచి నీ వాక్యమందు భద్రపరచమని క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం ముందు ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. లేఖనాల పరిశోధన కేంద్రంలో తేలిన ఫలితార్థం. లేఖనాల పరిశోధన అనే ఈ శబ్దానికి పుట్టినిల్లు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అని చెప్పక తప్పదు. ఎందుకు అని అంటే ఆ పదాన్ని మొట్టమొదటిగా వాడింది మన వల్లే. ఆ పదానికి సరైన సార్థకత చేకూర్చింది కూడా మన వాళ్ళే. ఆ లేఖనాల పరిశోధన కేంద్రం అని అంటే 4 గోడలు కాదు, మనం ఎక్కడ కూర్చుంటే అదే కేంద్రం. ఈ కేంద్రంలో, ఈ లేఖనాల పరిశోధన కేంద్రంలో లేఖనాలు ఏం జడ్జిమెంట్ చేస్తున్నాయి నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నా విశ్వాస జీవితాన్ని బట్టి. 2 సందర్భాలను నేను మీకు తెలియజేస్తాను. ఒక సందర్భానికి మరొక సందర్భానికి అస్సలు పొంతన ఉండదు. మొదట ఒక సందర్భం చెబుతాను, అది అర్థమైన తర్వాత 2వ సందర్భం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒక్కొక్క సందర్భానికి ఒక అర్ధగంట నేను తీసుకుంటాను, గంట సేపు నేను మీకు తెలియజేస్తాను. వింటే శీఘ్రమేవ సుఖజీవన ప్రాప్తినిస్తే, వినలేదనుకోండి మరలా ప్రారంభ ప్రాప్తినిస్తే. కనుక చాలా జాగ్రత్తగా వినాలి. 2 భాగాలుగా విభజిస్తున్నాను, అర్థవంతంగా నేను మీకు తెలియజేస్తాను. చాలా చాలా అవసరమైన మాటలు. బైబిల్ చరిత్రలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో మనకు తారసపడే దేవుడైనా దేవుళ్ళైనా ఎంతమంది కనబడతారు మనకు బైబిల్లో? దేవుడు ఒక్కడే అని ఎఫెసీ పత్రిక చెబుతుంది. దేవుడు ఒక్కడే అని అంటే మరి యేసుక్రీస్తు దేవుడు కాదా, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదా అని ప్రశ్నలు తారసపడుతూ ఉంటాయి. అసలు దేవుడు అని అంటే మీనింగ్ తెలియదు ఈనాటి దైవభక్తులకు. దేవుడు అనేది పేరా? దేవుని పేరేం పేరు అని అడిగితే నా పేరు ఉన్నవాడు. అందరూ పిలుచుకోవడానికి జ్ఞాపకార్థంగా యెహోవా అనే నామము అని అంటున్నాడు. అంటే దేవుడు అనే పదం పేరు కాదా? ఇప్పుడు మనది ఆ టాపిక్ కాదు గనక దాని పక్కన పెడదాం. బైబిల్ చరిత్రలో, బైబిల్ కొలమానాలలో మనకు కనబడే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు తనకు తానుగా స్వయంగా నేను పనాల వారికి దేవుడను అని చెప్పుకున్నాడు. ఇందుకు వాళ్ళెవరు వినబడంలా. దేవుడే స్వయంగా నేను వాళ్ళకు దేవుడను అని చెప్పుకున్నాడు. నేను అబ్రహాముకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుకు దేవుడను, యాకోబు గర్భవాసమును పుట్టిన ఇశ్రాయేలీయులకు కూడా నేను దేవుడనే. ఆయన స్వయంగా మీరు నా స్వాస్థ్యం, మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడ్డును తాకినవాడితో సమానం. ఇదిగో నేను మీకు ప్రొటెక్టివిటీ, నేనేమి బలం, నేనేమి శైలం, నేనేమి కోట, నేనే మీకు సైన్యం, నేనే మీకు కేడము అని అంటున్నాడు. ఎంత చక్కగా వారిని మీ నుంచే పనాల దేవుడు ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరికి సీఎం అని అంటే టక్కన మనం ఎవరికి సీఎం అని చెప్తాం? తెలంగాణ సీఎం. వైఎస్ జగన్ గారు ఎవరికని చెప్తాం? ఆంధ్రప్రదేశ్. మోడీ గారు ఎవరికి ప్రధానమంత్రి కర్మ కొద్ది అంటే ఎవరికి చెప్తాం? ఇండియా. అవునా?
అలాగే యెహోవా ఎవరికి దేవుడు అంటే టపీమని ప్రపంచమంతా ఎవరి పేరు చెప్పుద్ది? అబ్రహాం దేవుడు, ఇశ్రాయేలు. వెంటనే వితిన్ మినిట్లో యేసుక్రీస్తు ఎవరి దేవుడు అంటే పనాల ఇశ్రాయేలుకు దేవుడు అండి, క్రైస్తవుల దేవుడు అండి. చాలా స్పీడ్గా జవాబిస్తారు. అంటే యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు, అవునా కదా? రైట్. యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు అయితే ఇశ్రాయేలీయులు యెహోవా ప్రజలైతే ఇప్పుడు యెహోవా ఎవరికి దేవుడు? మనకు కూడా దేవుడే, అవునా కదా? వరంగల్లో క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఒడిశాలో క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మల్లకల్లో కూడా క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కనబడినా మేము క్రైస్తవులం అండి అనగానే వెంటనే మనం చెప్పే మాట ఏంటి? మేము కూడా క్రైస్తవులం అండి. అయితే మనం ఒక్కటే. వాళ్ళు కూడా యెహోవా దేవుడిని నమ్ముకుంటే మనము కూడా యెహోవాని నమ్ముకుంటే ఇప్పుడు వాళ్ళు మనం కూడా ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ ఎవరి పార్టీ? మన పార్టీయే, అవునా కదా? ఇశ్రాయేల్ ఎవరి పార్టీ? మన పార్టీనే. ఇక్కడి వరకు మీకు అర్థమైతే ఇప్పుడు పాఠంలోనికి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. కథగా చెప్తాను మీ తలలోనికి ఎక్కించడానికి. న్యాయాధిపతులు ఉన్న కాలంలో చివరి న్యాయాధిపతి సమూయేలు. చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. మొదటి ప్రవక్త, అంటే ఇశ్రాయేలు మొత్తానికి మొట్టమొదటిగా నియమింపబడిన ప్రవక్తగాను, మొట్టమొదటి రాజును అభిషేకించిన ప్రవక్తగాను మంచి పేరున్న ప్రవక్త సమూయేలు. ఈ సమూయేలు పిల్లవాడుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పెరుగుతున్న ఆ తొలి నాళ్ళల్లో ఆ ఇశ్రాయేలు సమూహానికి ప్రధాన యాజకుడు ఎవరు? ఏలీ. ప్రధాన యాజకుడు ఎవరు? ఏలీ. ఈ ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు అనారోగ్య రీత్యైన సంవత్సరానికి ఒకసారి నాకు పని ఉంటుంది అనుకుని ఇంటి దగ్గర ఏలీ ఉండిపోతూ ఏలీ పిల్లలను దేవుని మందిరంలో సేవ చేసేవారిగా నియమించాడు. పరిచర్య అలా కొన్ని దినాలు కొనసాగుతూనే ఉంది. సమూయేలు కూడా వచ్చేసాడు, దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. ఇలా ఉంటున్న ఈ సమయంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చారు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతారు. ఇండియా తరఫున ఎంతమంది క్రికెట్ ఆడుతారు? ప్రపంచ వరల్డ్ కప్ ఆ సమయంలో మన భారతదేశం తరఫున ఎంతమంది ఆడుతారు? 11 మంది, ఎక్స్ట్రా ప్లేయర్తో 12 మంది, అవునా? ఇప్పుడు భారతదేశంలో 135 కోట్ల మంది ఉంటే ఇండియా గెలిచిన వెంటనే ఈ ఊరు పేరు ఏం పేరు? మొగిలిచెర్ల. ఈ ఊర్లో ఉన్నవాడికి ఒకవేళ క్రికెట్ పిచ్ ఉంటే వెంటనే అనే మాట ఏంటి? నేను గెలిచాను, మా ఇండియా గెలిచింది. ఇది ఈడు ఆడాడా? బౌలింగ్ వేసాడా? లేదు. బ్యాట్ పట్టుకున్నాడా? లేదు. అక్కడ బంతితో బాల్ను కొడుతుంటే, గ్రౌండ్ దాడుతుంటే ఇక్కడ గంతులు వేసేస్తూ ఉంటారు. అని అంటే వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటి అని అంటే, మా ఇండియా, మా వాడు, మా హైదరాబాద్. అక్కడ గెలిస్తే నేను గెలిచినట్టే, అక్కడ ఓడిపోతే మేము ఓడిపోయినట్టే. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరు? వారు మన వాళ్ళు, అవునా కదా? ఇశ్రాయేలు యెహోవా దేవుని నమ్ముకుంటే మన వాళ్ళే. వరంగల్లో క్రీస్తును నమ్ముకున్నారని చెప్పేసి ఎక్కడో మల్లకల్లో క్రీస్తును నమ్ముకున్న నేను, ఇదిగో మాది మల్లకల కనుక మీరు క్రీస్తును నమ్ముకున్న నా వారు కాదు అంటే కుదురుద్దా? ప్రాంతాలు వేరైనా నమ్ముకున్న దేవుడు ఒక్కడు. అలాగే జాతులు వేరైనా, దేశాలు వేరైనా ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడు ఒక్కడే, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. దాన్ని బట్టి ఇశ్రాయేల్ ఇప్పుడు ఎవరు? వారు మనవారు, మన టీం. భారతదేశాన్ని గెలిపించడానికి 12 మందే యుద్ధానికి వెళితే ఇప్పుడు మనలందరినీ గెలిపించడానికి ఇశ్రాయేల్ సైన్యం యుద్ధానికి వెళ్తుంది. ఎవరి మీదకి? పాకిస్తాన్ అనుకోండి, కాసేపు ఫిలిస్తీన్ల మీదకు వెళ్తుంది. అటు ఆ సైన్యం గ్రౌండ్లోకి దిగింది, ఇటు మన సైన్యం కూడా
గ్రౌండ్లోకి దిగింది. సర్వసాధారణంగా మనవాడు అనగానే మనకొచ్చే ఆలోచన ఏంటి? మనోడే గెలవాలి, పరాయివాడు ఓడిపోవాలి. ఇప్పుడు మనోడు గెలవాలని ఉందా, ఓడిపోవాలని ఉందా? గెలవాలనే ఉంది. అందుకనే మనం ఏం చేద్దాం, ఇప్పుడు గ్రౌండ్లోకి పంపించేటప్పుడు ఇండియా మొత్తం ఏం చేస్తుందంటే మన సైన్యానికి బూస్ట్ గెలవాలి, భారతదేశ పరువును నిలబెట్టాలి. అలాగే మనం కూడా మన ఇశ్రాయేలుకు బూస్ట్నిద్దాం మాటలతో, మీరు గెలవండి, మన దేవుడు పరువును. మీరు ఓడిపోయారనుకోండి, మీ పక్షమున ఉన్నదెవరు? దేవుడు. మీరు ఓడిపోతే, సైన్యంగా మీరు ఓడిపోతే ఇశ్రాయేలు ఓడిపోయారంటారు. ఇశ్రాయేలు ఓడిపోయారని ఎప్పుడైతే వినబడుతుందో, ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేయలేదు కనుక ఆ దేవుడు కూడా ఓడిపోయారనే అంటారు. మీరు ఓడిపోవడాన్ని బట్టి మీకు చెడ్డ పేరు, దేశానికి చెడ్డ పేరు, ఇశ్రాయేలు జాతికి చెడ్డ పేరు, ఇశ్రాయేలు జాతికి దేవుడైన దేవునికి కూడా చెడ్డ పేరే. కనుక మీరు గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి పురుకొల్పి పంపించాం. గ్రౌండ్లో దిగారు మనోళ్ళు. గ్రౌండ్లో దిగిన తర్వాత జరిగినది ఏంటో చదువుదాం. మొదటి సమయాలు 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మొదటి సమయాలు 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులు దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగారు. 2 టీంలు ఎక్కడ దిగాయి? గ్రౌండ్లో దిగాయి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారు. మనోళ్ళు ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, ఎంతమందిని పోగొట్టుకున్నాం మనం? ఇప్పుడు సుమారు 4,000 మందిని పోగొట్టుకున్నాం. 4,000 మంది చచ్చిపోయారు. దేవుడు మనతో ఉన్నప్పుడు, మన సైన్యం గట్టిగా ఉన్నప్పుడు, మనం ఇంతగా పురుకొల్పి వారిని పంపించినప్పుడు ఓడిపోయారు. పైగా 4,000 మంది చచ్చిపోయారు. రాకెట్ని చంద్రమండలం మీదకు పంపించిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు భూమికి చేరకమునిపే రాకెట్ ఏమైపోయిందట? పేలిపోయింది. అప్పుడు శాస్త్రవేత్తలు రెండోసారి కూడా రాకెట్ని పంపించాలి అని అన్నప్పుడు అసలు ఇది ఎందుకు పేలిపోయింది అని ఆలోచించకుండా ఈసారి కూడా మనం పంపించేద్దాం అని చెప్పేసి పరీక్ష ఎందుకు ఫెయిల్ అయిపోయిందో, ఎందుకు భూమి మీద ల్యాండ్ కాలేదో, ల్యాండ్ కాకుండా ఎందుకు మధ్యలోనే ఫెయిల్ అయిపోయిందో అని ఆలోచించకుండా రెండోసారి పంపిస్తే వాళ్ళు శాస్త్రవేత్తలు అంటారా? అవరు. ఎందుకు ఫెయిల్ అయిపోయిందో తెలుసుకుని పంపిస్తే రెండోసారి ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు విఫలమైందో మన ప్రయత్నం కారణాలు వెతకగలిగితేనే రెండోసారి విఫలం అవ్వకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు అర్థమైతే, ఇది జరిగిన సంఘటన అయితే, ఈ ఇశ్రాయేలీయులు కూడా అవునబ్బాయి మనతో దేవుడు ఉన్నాడు, ఆయన జీవం గలవాడు, మనకు మన దేశ ప్రజలు ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు, అయినా సరే మనం ఎందుకు ఓడిపోయాం? అసలు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? రీజన్స్ ఏంటి? ఎందుకు ఓడిపోయాం? ఈ రీజన్ తెలుసుకోకుండా, ఈ కారణం తెలుసుకోకుండా మనం మరలా యుద్ధంలోనికి వెళితే మరలా ఓడిపోయి తిరిగి వచ్చేస్తాం. మరలా ఓడిపోకూడదు అని అంటే అసలు ఎందుకు ఓడిపోయామో మనకు రీజన్ ఇప్పుడు కావాలి, తెలుసుకోవాలి అని చెప్పి బాగా రీసెర్చ్ చేశారు. తీరిన ఫలితార్థం ఏంటంటే ఆ సైనికులతో దేవుని మందసం రాలేదట. దేవుని మందసం అంటే ఆ రోజుల్లో దేవుని మందసంతో పాటు యోర్దాను నదిని దాటే ప్రయత్నం చేసేటప్పుడు ఎవరైతే దేవుని మందసాన్ని భుజాన వేసుకున్నారో ఆ యాజకులు, ఆ యోర్దాను నీటిలో కాలు పెట్టగానే యోర్దాను ఏమైపోయిందట? 2 పాయలుగా చీలిపోయింది. అంటే దేవుని మందసానికి అంత విలువ ఉందా? అంత మహిమ ఉందా? అవును. అందుకనే మోషే కూడా ఇలా ప్రార్థన చేస్తాడు, నీ సన్నిధి నాతో వస్తేనే తప్ప నేను ముందుకు వెళ్ళను. అంత గొప్పదా ఆయన సన్నిధి? అవును. ఇదిగో ఆ సన్నిధి మనతో లేదు. ఆ సన్నిధి మన మధ్యకు వస్తే, ఆ దేవుని మందసం మన మధ్య ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే.
అప్పుడు దేవుడు మనతో ఉంటే, మన బలవంతుడైన దేవుడు మనతో ఉంటే ఫిలిష్తీయుల్ని ఈజీగా మనం గెలవగలం అని చెప్పి అర్జెంటుగా కొంతమందిని పిలిపించి, వెళ్ళండి సిలోహలో ఉన్న మన దేవుని మందసాన్ని త్వరగా సైన్యంలోనికి తీసుకుంటండి, ఇదిగో అది లేకపోబట్టే మనం ఈరోజు ఓడిపోయాం అని చెప్పి కారణం తెలుసుకున్నారు. సిలోహకు పంపించారు కొంతమందిని, దేవుని మందసాన్ని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే దేవుని మందసం సైన్యంలోనికి వచ్చేసిందో ఇశ్రాయేలీయుల కేకలు ఆకాశానికి అంటే ఎంత గొప్ప కేకలు వేసేసారు అంటే, ఇంకా యుద్ధానికి వెళ్ళక మునిపే, కత్తులు పట్టుకొనక మునిపే మేము గెలిచేసాం అన్నంత కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎవరికి? మాదే గెలుపు, మేము గెలిచేసాం. గెలిచిన వాడు ఎలా కేకలేస్తాడో అలా కేకలేసేస్తున్నారట. ఎవరు? ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు అలా కేకలేసేస్తున్నారట. ఎప్పుడైతే వీళ్ళు కేకలేసేస్తున్నారో, ఇంతకీ ఈ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఫిలిష్తీయులు అడగడం ప్రారంభించారు. ఇదిగో ఇశ్రాయేలు సైన్యంలోనికి దేవుని మందసం వచ్చేసింది అని చెప్పగానే ఫిలిష్తీయులు గడగడా వణకడం ప్రారంభించారు. అమ్మో, ఆ మహాశూరుడైన దేవుని మందసం వారి మధ్యకు వచ్చిందా, అయితే మనకు ఓటమి ఖాయం. ఐగుప్తు దేశం నుంచి నదులను సముద్రాలను పాయలుగా చేసి ఆ ఐగుప్తు రాజుకే ముచ్చెమటలు పుట్టించి ఐగుప్తు దేశాన్ని గడగడా వణికించిన దేవుడు ఇతడే కాడా? అలాంటి వాడా ఇశ్రాయేలు పక్షాన సైన్యంలోనికి వచ్చేసింది. అయ్యో ఫిలిష్తీయుల సైనికులారా, ఆ దేవుడు మహాశూరుడు, ఓడిపోవడం ఖాయం. అయినా సైనికుడు వీపు చూపడం మంచిది కాదు. యుద్ధం చేద్దాం, ఓడిపోయినా యుద్ధం చేద్దాం, ఓడిపోతామని తెలిసినా యుద్ధం చేద్దాం. గుండెలు ధైర్యం చేసుకుని యుద్ధ రంగంలోనికి రండి, చేస్తే చేద్దాం. కానీ భయపడి వెన్ను చూపకూడదు. సైనికుడు అలా చూపితే వాడు సైనికుడు కాడు అన్న ఉద్దేశం మీద భయపడుతూ యుద్ధంలోనికి ఎవరు వస్తున్నారు? ఫిలిష్తీయులు వస్తున్నారు. ఓడిపోతాము అని అనుకొని భయపడుతూ యుద్ధంలోనికి ఫిలిష్తీయులు వస్తున్నారు. మేము గెలిచేస్తాం, మాదే గెలుపు అని అనుకుని మన వాళ్ళు యుద్ధంలోనికి దిగారు. శత్రువు భయపడి యుద్ధంలోనికి వస్తే గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్తో మన వాళ్ళు వెళ్తే, ఇప్పుడు రెండవసారి గెలిపేవారు చెప్పండి? రెండోసారి గెలిపేవారిది ఖచ్చితంగా మనదే అయ్యే ఉండాలి. అలా అవ్వకపోతే మంచిగా ఉండదు, మరి గొడవలు అయిపోతాయి. చూద్దాం 3వ వచనం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించును? సిలోహులోనున్న యెహోవా నిబంధన మందసం మనము తీసుకుని మన మధ్య నుంచుకుందామరండి. అది మన మధ్య ఉండి నీడలా అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించున్నది. కాబట్టి జనులు సిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆశీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఒఫ్నియు ఫినెహాసును అక్కడ దేవుని మందసం నొద్ద ఉండేది. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంతకు గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకుని జడేసి అంటే భయపడి దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడు ఆ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకోండి. వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకున్నది. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికముగా వధ జరగను. ఇంచుమించు 30,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారట? 30,000 మంది. దేవుడు లేనప్పుడు, దేవుని మందసం లేనప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 4,000. దేవుడు వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 30,000. దేవుడున్నా దేవుని మందసం ఉన్నా 30,000 మంది చచ్చిపోయారు.
ముందు మనం ఎందుకు ఓడిపోయామంటే దేవుని మందసం మన మధ్య లేకపోవడాన్ని బట్టే మనం 4,000 మందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు దేవుని మందసం ఉన్నా ఎంతమందిని పోగొట్టుకున్నాం? లెక్క పెరిగింది, 30,000 మంది చచ్చిపోయారు. ఎందుకు ఫిలిష్తీయులు దేవుడున్నా దేవుని మందసం ఉన్నా ఓడిపోయారు? ఇది మీకు అర్థమైతే మీ కుటుంబాలు దైవికంగా ఎందుకు ఉండడం లేదు? ఇంతమంది వాక్యం అంటే ఇష్టపడుతున్న సంఘం ఎందుకు ఎదగడం లేదో, సంఘంలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదో ఈ ఒక్క సందర్భం మనకు బుద్ధి నేర్పించేస్తుంది. నాకు అర్థం కాలేదండి, మరలా చెప్పండి అని అంటే వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నాడు, సంఘాల్లో కూడా దేవుడు ఉన్నాడు, సంఘంలో కూడా దేవుని వాక్యం వినబడుతుంది. దేవుడున్న యుద్ధంలోనికి వెళుతున్నప్పుడు దేవుడున్న నీతో దేవుడున్నా పాపం చేసేస్తున్నావు, నీతో దేవుడున్నా వ్యభిచారం చేసేస్తున్నావు, నీతో దేవుడున్నా నిర్లక్ష్యం వచ్చేస్తుంది, నీతో దేవుడున్నా లోకంతో పొత్తు కుదుర్చుకుంటున్నావు, నీతో దేవుడున్నా చేయకూడని పాపిష్ట పనులన్నీ నీ బ్రతుకులోనే చేసేస్తున్నావు, మాట మారలేకపోతుంది, బ్రతుకు మారలేకపోతుంది, ఇదంతా జరుగుతుంది. దేవుడున్నా కూడా జరుగుతుంది అని అంటే దాని వెనకతలు ఏదో బలమైన కారణం ఉంది. ఏంటది? దేవుడు లేనప్పుడేమో 4,000 మంది చచ్చిపోయారు, దేవుడు ఉన్నప్పుడేమో 30,000 మంది చచ్చిపోయారు. దేవుడున్నా ఇది ఎందుకు జరిగిందయ్యా అని అంటే, ఎందుకు జరిగిందో 4వ వచనం ఒక్కసారి చదవండి. కాబట్టి జనులు సిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యముల అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. దేవుణ్ణి తీసుకొని వచ్చుకున్నారు వారి మధ్యకు. దేవునితో పాటు ఎవరిని తీసుకొని వచ్చారట? ఏలీ యొక్క 2 కుమారులైన ఒప్నీయును ఫినేహాసును అక్కడనే అంటే ఆ యుద్ధ సైన్యంలోనే దేవుని మందసం పక్కనే నిలబడి ఉన్నారట. ఇంతకు ఈ ఒప్నే ఫినాసుల వల్లే యుద్ధం ఓడిపోయి 30,000 మందిని మనం పోగొట్టుకున్నామా? అవును. ఓడిపోవడానికి గల కారణం ఎవరు అంటే ఒప్ని ఫినాసులే. ఇంతకు వీళ్ళెవరు? ఏలీ కుమారుడు. ఇంతకు ఏలీ ఎవరు? దేవుని సేవకుడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ప్రిన్సిపల్కి పూర్తిగా వాక్యం వచ్చా రాదా? వచ్చు. అవునా? ప్రిన్సిపల్కి పూర్తిగా వాక్యం వచ్చా రాదా? అక్షరం తెలియకుండా అక్షరాన్ని నేర్పించడానికి స్కూల్లోకి వెళ్తాడండి టీచర్ అంటాడు ఆ వ్యక్తిని? అనరు. అక్షరం తెలిసిన వాళ్ళనే టీచర్ అంటారు, దేవుడు తెలిసిన వాళ్ళనే దైవ సేవకుడు, బోధకుడని అంటారు. ఇప్పుడు ఏలీ దేవుని సేవకుడైతే, ఏలీ దేవుని దాసుడైతే, ఏలీ దేవుని యొక్క దైవజనుడైతే ఆయన కడుపును పుట్టిన పిల్లలకు దేవుడు తెలుస్తాదా తెలియదా? మరి వీళ్ళకు దేవుడు తెలుసో తెలియదు ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయం 12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఏంటి? దేవుని సేవ చేస్తున్నారు, వాళ్ళు దేవుని సేవే చేస్తున్నారు. పాప పరిహారార్థ బలి అర్పించడానికి ఇశ్రాయేలు ఎవరైనా వస్తే వారి పక్షాన దేవునికి బలి అర్పించేది ఎవరు? ఆ పనిలో ఉన్నది ఎవరు? ఈ ఒప్ని ఫినెహాసులే. దేవుని మందిరంలో సేవ చేసేది ఎవరు? ఈ ఒప్ని ఫినెహాసులే. ప్రార్థనలు చేయించడానికి, ఈ వాక్యాన్ని బోధించడానికి ముందుకు వచ్చింది ఎవరు? ఈ ఒప్ని ఫినెహాసులే. సంవత్సరానికి ఒకసారి తండ్రి వస్తే 364 రోజులు దేవుని మందిరంలో ఉన్నదెవరు? ఈ ఒప్ని ఫినెహాసులే. కానీ ఎవరు తెలియదట. మనం కూడా 365 రోజులు ఎక్కడికి వెళ్తాం? కానీ మనకు కూడా ఎవరు తెలియదు? తమ క్రియల వలన వారు దేవుడిని ఎరుగమన్నట్టుగా దేవుని మందిరంలో ఉంటూ దేవుడినే ఎరుగరట. పైగా వీళ్ళు ఎవరిని కితాబిస్తుందో బైబిల్? మిక్కిలి దుర్మార్గులు. ఎంత దుర్మార్గులో తెలుసా? ఇశ్రాయేలు పాప పరిహారార్థ బలి అర్పించడానికి వచ్చేటప్పుడు చర్మమంతా తీసేసి తన 2 పాయలుగా చేసేసి బలిపెట్టి మీద బలి పశువును పెట్టిన తర్వాత
త్రిశూలంలా ఇలా ఉంటుంది, త్రిశూలంలో ఉంటుంది. ఆ త్రిశూలంలో ఉన్నదాన్ని ఆ కాలుతున్న దాంట్లో ఇలా గుచ్చి 3 కొంకులు ఉంటాయి. ఇలా గుచ్చగానే ఆ 3 కొంకులకి ఎంత మాంసం ఆ 3 కొంకులకు తగులుతుందో అంత మాంసం ఎవరిది? ఆ బలిని అర్పించే యాజకునికి చెందుతుంది. మిగతాదంతా దేవునికి హోమార్పణముగా, సమాధాన అర్పణముగా దేవునికి వెళ్ళిపోద్ది. ఎంతవరకు యాజకునిది? ఆ 3 కొంకులకు గుచ్చుకునే అంత మాంసం అంతా ఎవరిది? యాజకునిది. ఇది క్రమం. ఈ ఒప్నీ ఫినెహాసులు ఏలి కుమారులు చేసిందేందో తెలుసా? మందు తాగుతూ బలి అర్పించడానికి వచ్చే వాళ్లకు బలి అర్పించిన తర్వాత తీసుకోవాల్సిన వీళ్ళు ఏం చేసేవారంటే, బలి అర్పించక మునిపే, ఇదిగో మా యాజకుడు చికెన్ షర్ట్ జాయింట్ అడుగుతున్నాడు, ఇవ్వు అనగానే పాపం బలి అర్పించడానికి వచ్చేవాళ్ళు, అయ్యా ముందు దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పించిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసేసుకోండి, ముందు దేవునికి ఇవ్వాలి, అది ఇస్తేనే కదా మా పాపాలు పోతాయి, అది ఇస్తేనే కదా దేవుడు మా వంక చూసేది, అది ఇస్తేనే కదా మా కుటుంబాలు దేవుళ్ళు ఎదిగేవి, ఇదిగో మేము దేవునికి అర్పించిన తర్వాత మీరు తర్వాత తీసుకోండి అంటే కుదరదు. ముందు ఇస్తావా చేస్తావా? నువ్వు ఇవ్వలేదనుకో బలవంతంగా నీ దగ్గర తీసుకుంటామని చెప్పి వారిని బలవంతం చేసి వాళ్ళ దగ్గర ఆ దోపిడీ సొమ్ము తీసుకునేవారట. ఇలా ప్రవర్తించడాన్ని బట్టి సంఘానికి వెళ్ళడమే అసహించుకున్నారట. ఎవరు? ఇశ్రాయేలు. సంఘానికి రావడం మానేశారు, దేవుని మందిరానికి రావడం మానేశారు, దేవునికి బలి అర్పించడం కూడా మానేశారు. అనేకులు రాకుండడానికి గల కారణంగా మారిపోయారు ఈ దేవుని సేవకులు, ఈ సేవకుని పిల్లలు. అంతేనా? దేవుని మందిరానికి అమ్మో ఇది దేవుని మందిరం, ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని అని తెలుసుకున్న కొంతమంది దేవుని సేవ చేయడానికి వస్తుంటే, సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కూడా ఏం చేశారు తెలుసా వీళ్ళు? 22వ వచనం చదవండి. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో, అంటే సేవ చేయడానికి, దేవుని ఆనుకొని దేవుని మీద ఆధారపడి సేవ చేయడానికి, దేవునికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కూడా వదలకుండా వారిని చెరిచారట. ఏంటి? ఏ భర్త ఒంటరిగా స్త్రీని పంపిస్తారు చెప్పండి ఇలా ఉంటే? అంటే ఇంత దుర్మార్గులు, ఇంత పాపిష్టి వారు, పైగా దేవుని సేవకుని కుమారులు. ఇలాంటి వాళ్ళను ఇశ్రాయేలు సైన్యం ఏం చేసింది? దేవునితో పాటు, అంటే మంచితో పాటు పాపాలను కూడా తెచ్చి పక్కన పెట్టుకుంది. దైవంతో పాటు ఈ చెడ్డవారు వచ్చారు కనుక దేవుడు మౌనం అయిపోయాడు. దేవునికి నచ్చినది, దేవునికి గిట్టనిది, దేవుడు అసహించుకునేది ఏమైనా ఉంది అని అంటే అదేంటో తెలుసా? పాపమే. దేవుడు పాపుల మనవి, మరి పాపే పక్కన ఉంటే దేవుడు సాయం చేస్తాడా? చేయడు. ఇశ్రాయేలు ఓడిపోవడానికి, 30,000 మంది కూలిపోవడానికి గల కారణం పుణ్యంతో పాటు, మంచితో పాటు చెడును కూడా ఇశ్రాయేలు సైన్యం తెచ్చి పక్కన పెట్టుకుంది. గెలవలేకపోవడానికి కారణం ఆ చెడు వారి మధ్య ఉండబట్టే. ఎందుకు? చెడు ఉన్నది ఎంతమందిలో? 2 నాశనం అయిపోయింది ఎంతమంది? 30,000 మంది. సంఘంలో ఒక చీడ పురుగున్న సంఘం ఎదగదు. సంఘంలో వాక్య వ్యతిరేకి ఎవరున్నా వాక్యానికి వేరుగా ప్రవర్తిస్తూ, వాక్యానికి వేరుగా బ్రతుకుతూ, వాక్యానికి వేరుగా నడుచుకుంటూ, వాక్యపు వేరుగా తలంపులు తలస్తూ నచ్చినట్లుగా బ్రతికేవాడు సంఘంలో ఒకవేళ ఉంటే వాడి వల్ల సంఘం ఎదగదు. తప్పు చేసిందట. హిత్తీయుల మీదకు ఇశ్రాయేలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారిని వాడగొట్టారు. దోపిడీ సొమ్మును తీసుకోవద్దు, వాటిని కూడా కాల్చేయండి దేవుడు ఆజ్ఞాపిస్తే, ఆకాను, యూదా గోత్రానికి చెందిన ఆకాను అనేవాడు ఒక బంగారపు శూలాన్ని తెచ్చుకొని ఎవరికి కనబడకుండా తన డేరా కింద కప్పెట్టి దాచేసాడట. మరలా యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయారు. కొంతమంది చచ్చిపోయారు. సుమారు 10 మంది వరకు, 30 మంది వరకు చచ్చిపోయారు. ఎందుకయ్యా చచ్చిపోయారని యెహోషువ ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, చెడు మీ మధ్య ఉంది, అందుకనే మీరు ఓడిపోయారని నేను సహాయం చేయలేదు అన్నట్టు.
ఎవరి దగ్గర చెడు ఉందయ్యా, మా మధ్య ఎవరి దగ్గర చెడు ఉంది అని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద చీటీ వేస్తే యూదా గోత్రం మీదకి చీటీ వచ్చింది. ఈ యూదా గోత్రంలో ఏ వంశం అని చీటీ వేస్తే జరాహు మనవుడైన జబ్ది మనవుడును వంశం, ఒక వంశం వచ్చింది. ఆ వంశంలో ఇంకెవడు ఈ తప్పు చేశాడంటే చెట్టు చివరిగా వచ్చింది ఎవడు? అక్కడ తప్పు చేశాము, తప్పు వల్లనే ఈ ఓటమి, ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవడో తప్పు చేశాడన్న విషయం తెలుసుకోగానే తప్పు చేస్తుంది నేనేనని ఒప్పుకున్నాడు. ఈ ఆకాను ఒప్పుకోలే. ఎవరో దర్యాప్తు చేసేసరికి 12 మంది గోత్రకర్తల పేర్లు వేసేసరికి అందులో యోధా గోత్రం వచ్చింది. అమ్మో యోధా గోత్రం వచ్చింది, నాది కూడా యోధా గోత్రమే, చివరికి నా దగ్గరికి వస్తుందని యోధా గోత్రం లాగానే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. వంశం వచ్చింది, అమ్మో ఇదే ఈ వంశమే నాది అని అప్పుడైనా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. పేరు పెట్టి పిలిచేసరికి ఒప్పుకోలేదండి. ఎవరు? ఆకాను. ఎందుకు తప్పు చేసింది? ఇశ్రాయేల్ గుంపులో ఎంతమంది? శిక్ష ఎంతమందికి వచ్చింది? సంఘంలో ఒకడు తప్పు చేస్తే శిక్ష అందరికీ వస్తుంది. ఇంటిలో చెడగొట్టినవాడు, చెడపుట్టినవాడు ఒకడే ఉంటాడు. అనాలా వాడు కొడుకట్రా అది ఈ పని చేశాడు. ఎందుకు తప్పు చేసింది? తండ్రా కొడుక? కానీ అంటుంది ఎవరిని? తండ్రినే అంటారా? తండ్రి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ఆ చెడ్డ పేరు వస్తుందా? అందరికీ వస్తుంది. సంఘంలో ఎవరు తప్పు చేసినా సంఘం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. సంఘంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా దేవుని కార్యం కుంటి పడిపోద్ది, దేవుని పరిచర్య కుంటి పడిపోద్ది. ఇంకా అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్తా. కాలు చురుకుగా ఉన్నాయి, చేతులు మరీ చురుకుగా ఉన్నాయి, గుండె సెకండ్కి 72 సార్లు విపరీతంగా కొట్టేసుకుంటుంది. కానీ విపరీతమైన తలపోటు, ఆ తలపోటును బట్టి స్పీడ్గా కొట్టుకుంటున్న గుండెకు ఏం కలుగుద్దట? ఆయాసం కలుగుద్దట. కాళ్ళు అంటాయట, విపరీతమైన తలపోటు వస్తుంది, కూర్చోవచ్చు కదా అంటాయట. చేతులు పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపు. ఎందుకు? లోపం అవయవాలు ఎక్కడొచ్చింది? తలలో వచ్చింది. ఒక్క దగ్గర వచ్చేసరికి చేతులు కదలడంలా, కాళ్ళు కదలడంలా, అవయవాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? నీరసించుకుపోతున్నాయి. మన ఇంటికి, మన సంఘానికి, మన కుటుంబానికి శిరస్సు క్రీస్తు అయితే అవయవాలు ఎవరు? మనం. చెయ్యి నీరసపడితే మిగతా అవయవాలన్నీ నీరసపడిపోతాయి. లోపం మీ మధ్య ఉందా? అయితే సంఘం ఎదగదు. లోపాన్ని తండ్రి అయిన దేవుడు ఈ సంఘంలో ఎవరో ఒకరి ద్వారా కనుగొన్నాడా? అయితే డెవలప్మెంట్ ఉండదు. అరే ఒకడే కదా తప్పు చేసింది, మిగతా మేమంతా పనిష్మెంట్ ఎందుకు పొందాలి? తప్పు చేసింది ఇశ్రాయేలుట, వారిని క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నా పేరు కూడా. తప్పు చేసింది మోషేనా ఇశ్రాయేలా? మరి మోషేకు కూడా ఎందుకు పనిష్మెంటు? తప్పు చేసింది ఆకాన్ అయితే 30 మందికి ఎందుకు పనిష్మెంటు? తప్పు చేస్తుంది ఈ ఒప్ని ఫినాషులు అయితే 30,000 మంది ఎందుకు చావాలి? ఇశ్రాయేలు ఎందుకు ఓడిపోవాలి? కుటుంబం ఓడిపోయిందా? అదే కుటుంబంలో ఏదో చీట పురుగుంది, వాక్యానికి లోపడకుండా. వ్యక్తిగత జీవితం ఓడిపోయిందా? అయితే నీలో ఏదో లోపం ఉంది. కుటుంబం, సంఘమైన కుటుంబం ఓడిపోతుందా? దైవికమైన కుటుంబం ఎదగడం లేదా? అయితే సంఘంలో ఏదో లోపం ఉంది. ఏంటి ఆ లోపం? సరే అనాలి, మీరు అనాలి, ఒరే నీలో లోపం ఉంది, ఆ లోపాన్ని బట్టి పాడేది, చెడగొట్టబడేది, నలిగిపోయేది నువ్వు ఒకరే కాదు, నిన్ను బట్టి మేమంతా ఓడిపోతాం. నిన్ను బట్టి మేమంతా ఆధ్యాత్మికంగా ఓడిపోతాం. నిన్ను బట్టి మాకందరికి కూడా వాడు సంఘమట, ఆ సంఘానికి వీడు వెళ్తాడట, ఆ సంఘానికి ఈమె వెళ్తుందట, ఇంత సత్యవాక్యం అట, సత్యవాక్యం వింటున్నారట, అయినా సరే వారిలో లోపాలు ఉన్నాయట. వాడి మాట బాలేదు, వాడి చూపు బాలేదు, ఆమె నడక బాలేదు, ఆమె నడవడిక బాలేదు. వాక్యం వింటున్నా, నిజదేవుణ్ణి నమ్ముకుంటున్నా, బ్రతుకు ఇంకా మారలేదు. తనాల సంఘం అనగానే ఆ ఒక్క వ్యక్తి గుర్తు వస్తాడా? మనం కూడా
గుర్తుకొస్తాం, అందరం గుర్తుకొస్తాం. కనుక సంఘంలో ఒకరిలో లోపాలున్న సంఘం ఎదగదు. దీన్ని బట్టి ఈ లేఖన పరిశోధన కేంద్రంలో తేలిన ఫలితార్థం ఏది? ఒకడిలో లోపం ఉందనుకోండి, సంఘం మొత్తానికి శిక్ష. వాయింపే. కుటుంబంలో లోపం ఉందనుకోండి, కుటుంబం మొత్తానికి శిక్ష. వాయింపే. కనుక ఆ ఒక్కడు లోపం గలవాడు ఎవడో వాక్యము చేత కనిపెట్టండి. లోపం ఉంటే బ్రతిమలాడి చెప్పండి. నువ్వే కాదు ఓడిపోయేది, నీ బ్రతికే కాదు నాశనం అయిపోయేది. నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు, నీ వల్ల మా ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలకు కూడా అడ్డు ఉంది. కనుక నువ్వు మారు, మా కోసం మారు, మమ్మల్ని గెలిపించడానికి నువ్వు మారు. మనమంతా కలిసి ఏ లోపం లేకుండా దైవికంగా దేవునికి అనుకూలంగా పరిచర్యల ముందుకు కొనసాగు. నిజంగా వరంగల్ క్రైస్ట్ చర్చ్, వరంగల్ కాలేజ్ ఒకనాడు యూనివర్సిటీలో టాప్ లెవెల్లో ఉండేది. పని చేయాలి అని అంటే బరకాలు ఎత్తేది ఎవరు? వరంగల్. వంట ఉండేది ఎవరు? వరంగల్. డబ్బులు ఇచ్చేది ఎవరు? వరంగల్. స్టేజ్ అంతా మొత్తం అంత కార్యక్రమాలన్నీ చేసేది ఎవరు? వరంగల్. అక్కడ సెమినారా? అయితే వరంగల్లో కూడా ఒక సెమినార్. మనిషి పోయాడు అని అంటే మనం మౌనంగా ఉండబట్టే మనిషి పోయాడు. ఒక రచయిత సిరివెన్నెల సీతారామరాజు శాస్త్రి గారు ఒక పాట రాశారంటే, బంధం కలిగి ఉందాము అని అనుకుంటే బంధం నిలబడుతుంది, అక్కర్లేదు అనుకుంటే ఏ బంధం నిలబడదు. మనిషితో ఈ మనిషి నాకు కావాలి, ఈ మనిషి నాకు కావాలి కనుక నేను తగ్గించుకుని ఆ మనిషిని రాబట్టే ప్రయత్నం నేను చేయాలి అని అనుకుంటే ఏ మనిషి అయినా మనకు దగ్గరగానే ఉంటాడు. ఆ మనిషితో నాకు అక్కర్లేదు అని అనుకుంటే ప్రతి మనిషి దూరంగానే జరుగుతూ ఉంటాడు. మనం కావాలనుకుని దేవుడు పరుగున భూమి మీదకు వచ్చాడు. ఆయనే మనం అక్కరలేదు, తప్పు చేశాడు, లోపం ఉంది అని చెప్పి ఆయనే మనల్ని అక్కరలేదు అని అనుకుంటే ఈరోజు మనకు రక్షణ దొరికేదా? మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఆయనకు అందరూ కావాలి, అంతటా అందరూ రక్షింపబడాలి. ఈ ధ్యేయం నీదైతే నీలో లోపాలుండో, నీలో ప్రేమ, సమాధానం, పని పట్ల ఒక ఆసక్తి ఉంటుంది. ఇది మీకు అర్థమైంది కదా? సో తర్వాత ఇశ్రాయేలు గెలవాలి అని అంటే ఇప్పుడు ఎవరు వారి మధ్య ఉండకూడదు? ఒఫ్ని ఫినెహాసులు ఉండకూడదు. ఇప్పుడు మనుషులను మనం గెంటేయద్దు, మనుషుల్లో ఉన్న చెడుని గెంటేసే ప్రయత్నం చేద్దాం. మనుషులో ఉన్న లోపాలని గెంటేసే ప్రయత్నం చేద్దాం. ఆ లోపాలను గెంటి వేయాలి అని అంటే నువ్వు మౌనంగా ఉంటే లోపాలు బయటికి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి, ప్రేమతో చెప్పాలి, కాళ్ళు పట్టుకుని చెప్పాలి, బ్రతిమలాడి చెప్పాలి. అగ్నిలో నుంచి లాగడం అని అంటే చైర్లో కూర్చొని లేదంటే ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం వినడం కాదు. నువ్వు ఎంత తగ్గించుకుంటే ఇంకొకడు అంతగా మార్పు చెందుతాడు. ఒక పాట అర్థమైంది కదా? ఇంకొకటి చెప్పనా వద్దా? రైట్. మరొక విషయం తెలియజేస్తాను. ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితానికి చెందినది. ఇప్పటి వరకు సంఘానికి, కుటుంబానికి తెలుసుకున్నాం. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేస్తున్న తొలినాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువు వారిని తప్పు పట్టడానికి ఎలాగైనా ఈయనను నాయకుల చేతికి, అధికారుల చేతికి అప్పగించి చంపేయాలి అనే ఉద్దేశం మీద కొంతమంది పరిచర్యలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రశ్నలు అడగడం చేస్తాం. అందులో ఒక ప్రశ్న విడ్డూరంగా అడుగుతారు. ఏమని? మనల్ని ముంచేసేవాడు, మనల్ని చెడగొట్టేవాడు, మన నాశనాలు కోరుకునేవాడు ముందేం చేస్తాడో తెలుసా అండి? మనల్ని ఎత్తుతాడు పైకి. మనల్ని ముంచేసేవాడు ముందు మనల్ని పైకి ఎత్తుతాడు. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు? పరిసయ్యులు. అయ్యా, నువ్వు నిర్మామాటము కలిగిన బోధకుడవనియు, నువ్వు సత్యవంతుడవనియు, నువ్వు మంచివాడవనియు మాకు తెలుసు. నీ యందు ఏ లోపం లేదన్న విషయం కూడా మాకు తెలుసు. కనుక నీకు కితాబు ఇచ్చాం, నువ్వు ఇలాంటోడు. కనుక కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా? కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా? పిల్లాడికి అమ్మాయిని చూడడానికి వెళ్ళారు.
చూశాడు, పిల్లాడు వెళ్ళిపోయాడు. అమ్మాయి గల వాళ్ళు ప్రభుదాస్ అన్న దగ్గరికి, కుమార్ అన్న దగ్గరకు వచ్చి, ఇద్దరి దగ్గరకు వచ్చి, అశోక్ అన్న దగ్గరకు వచ్చి, లేదా పెద్దలైన మీ దగ్గరకు వచ్చి, అన్న పిల్లని ఇవ్వడం రైటా రాంగా అని అడిగితే మీ దగ్గర నుంచి సర్వసాధారణంగా వచ్చే జవాబు ఏంటి? ఇవ్వమను, లేదంటే ఇవ్వద్దను. ఏదో ఒక ఆన్సర్ రావాలి. అంతకు మించి వచ్చినది దృష్టి నుండే వచ్చేది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత ఆయన ఇవ్వవలసిన జవాబు ఏంటి? కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా? ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు. ఇదే కదా ఆన్సర్ ఆయన దగ్గర నుంచి రావాలి. ఏమని చెప్పాడు? మీ చేతుల్లో అది నల్లగా కనబడుతుంది, అది ఏంటి? ఆ కాయిన్. ఒకసారి ఇస్తారా నాకు? ఇచ్చారు. ఇది విచిత్రంగా ఉంది. నా దేశంలో ఇదైతే లేదు, నా దేశంలో ఇలాంటివి అయితే లేవు, బహుశా నా దేవుని సృష్టిలో కూడా ఇది లేదు. ఇందుకు ఏంటది? కాయిన్, డబ్బు. 6 దినాల సృష్టిలో డబ్బు ఎక్కడ మనకు కనబడదు. నా దేవుని సృష్టిలో లేదు, నా దేవుని దేశంలో కూడా ఇది లేదు. విచిత్రంగా ఉంది. ఒకసారి ఇవ్వండి. బొమ్మ ఉంది, పైన రాతలు ఉన్నాయి. దీని మీద ఉన్న వాళ్ళు ఎవరు? కైసరు. దీని మీద ఉన్న రాత ఎవరిది? కైసరిది. 500 నోటు మీద ఉన్నది ఎవరు? గాంధీ. 200 నోటు మీద ఉన్నది ఎవరు? గాంధీ. 100 రూపాయల నోటు మీద ఉన్నది ఎవరు? గాంధీ. అంటే ఆ నోటు ఎవరిది? గాంధీ. ఆ కాయిన్ ఎవరిది? అందుకనే యేసుక్రీస్తు తెలివిగా ఒక మాట అన్నాడు, ఏవి కైసరు అవి కైసరికి ఇచ్చేసేయండి. కైసరికి ఇచ్చేదానిలో మనకు ఇబ్బందే లేదు. మనం కూడా ఏవి గాంధీవో, గాంధీ అని అంటే ఇప్పుడు ప్రభుత్వం, గాంధీ అని అంటే గవర్నమెంట్, ఏవి గవర్నమెంట్ ఏవి ప్రభుత్వానో అవి ప్రభుత్వానికి ఇచ్చేసండి. ఇవ్వట్లేదా? మనం నూనె కొనేటప్పుడు ఇస్తున్నాం, వాటర్ కొనేటప్పుడు ఇస్తున్నాం, బియ్యం కొనేటప్పుడు ఇస్తున్నాం, ఏం కొన్నా ఆఖరికి ముక్కు పొడుగు కొన్నా ఇస్తున్నాం. ట్యాక్స్ అంటారు దాన్ని. టిఫిన్ చేయడానికి వెళ్తే టిఫిన్ ఖర్చు, కూర్చొని తింటే టిఫిన్ ఖర్చు 30 రూపాయలు అయితే 33 రూపాయలు వేస్తున్నాడు. 3 రూపాయలు ఏంటి? ట్యాక్స్. ఆఖరికి మొబైల్లో ఫోన్పేలో నుంచి రీఛార్జ్ చేసుకోవాలి అంటే 249 రూపాయలు రీఛార్జ్ అనుకోండి. 28 రోజులకి 251 రూపాయలు వేస్తున్నాడు. 3 రూపీస్ ట్యాక్స్. అంటే ఏవి ప్రభుత్వానివో అవి ప్రభుత్వానికి మనం చెల్లించాలి. అవునా? ప్రభుత్వానికి ఇచ్చేదానిలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏవి కైసరో అవి కైసరికి ఇచ్చేస్తున్నాం. రెండోది అన్నాడే, అక్కడే ఇబ్బంది. ఏమన్నాడు ఆయన? ఏవి కైసరో అవి కైసరికి ఇచ్చేసేయండి, ఏవి దేవునో అవి దేవునికి ఇచ్చేసేయండి. ఏవి కైసరో మనకు అర్థమైంది. ఎందుకు? ఏవి దేవునివి అది చూద్దాం. ఏవి దేవునివో చూద్దాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. లోకము దాని పరిపూర్ణతయు నావే. గాలి నాదే, నీరు నాదే, నింగి నాదే, నేల నాదే, నిప్పు నాదే, అన్ని నావే. లోకము దాని అందమంతా నాదే. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న ఆ తొలినాళ్ళల్లో గలిలయ సముద్రం మీద శిష్యులతో పాటు మరొక ప్రాంతానికి రాత్రిపూట పడవలో వెళ్తున్నాడట. గలిలయ సముద్రం అంటే బంగాళాఖాతంలో ఉండదండి, చెరువు అది. అదేంటి? చెరువు. ఎందుకు దానికి సముద్రం అని పేరు పెట్టారు అంటే, నదికి ఆవల సిరియా దేశం ఉంటుంది, నదికి ఇవ్వల ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. నదే అడ్డు, మరే అడ్డు లేదు. ఆ నది దాటితే సిరియా, ఆ నదికి ఇవతల ఇశ్రాయేల్ దేశం. దాన్ని వారు గలిలయ నది, సరస్సు, సముద్రం అంటారు. ఇశ్రాయేల్ కూడా గలిలయ సముద్రం, సరస్సు, నది అని అంటారు. ఈ సముద్రం మీద, ఈ గలిలయ సముద్రం మీద తన శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్న ఆ సమయంలోనే పాపం పరిచర్య చేసి 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 అలసిపోయి వాడ అమరమున ఆయన తలగడ లేకపోయినా చక్కగా నిద్రపోతున్నాడంటే గురుకు పెట్టి ఎవరు? యేసుక్రీస్తు. అంతలోపే విపరీతమైన తుఫాను మొదలైంది. గాలి, ఈ అలలేమో ఈ సముద్రపు
ఈ గాలి వల్ల ఈ సముద్రము పెట్టరేగిపోయి ఆ ఆవిరంతా ఓడలోనికి పడిపోతుంది. ఆ నీరు ఎప్పుడైతే నీరు సముద్రంలో ఈ నీరు ఓడలోనికి వచ్చేస్తుందో ఓడ మునిగిపోతాదేమో అన్న భయంతో వెంటనే ఈ శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నీరు మీద పడుతుంది, మనకేమో భయం వస్తుంది, కనీసం నీళ్ళ మీద పడినప్పుడైనా ఈయనకి మెలకు రావాలి కదా, ఇంత నిద్రపోతే ఏంటి అయ్యా బాబు అనుకుంటారేమో. వెళ్ళారు, లేపారు. అయ్యా అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు వీళ్ళే చెప్పాలి మరి ఆయన, నీకు చింత లేదా అని అడిగేసరికి ప్రభువు లేచాడు. గాలిని గద్దించి గాలి ఏమైపోయింది? అణిగిపోయింది, నిమ్మలమైపోయింది. సముద్రాన్ని గద్దించి కానీ సముద్రం ఏమైపోయింది? అణిగిపోయింది. గాలి ఎవరిది? నాది. సముద్రం ఎవరిది? నాది. నింగెవరిది? నాది. నేలెవరిది? నాది. నిప్పెవరిది? నాది. నాది ఏదైతే ఉందో అది నా మాట వింటుంది. నాది ఏదైతే ఉందో అది నాకు లోబడుతుంది. నాది ఏదైతే ఉందో అది నా మాటను జవదాటకుండా మసులుకుంటుంది. గాలి దేవునిది గనుక దేవుని మాట విందా మానేసిందా? వింది. సముద్రం దేవునిది గనక గద్దించగానే అలా అణిగిపోయింది. జీవం దేవుడిది గనక లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రాలతో పరుగున జీవం పరుగెత్తి బయటకు వచ్చేస్తుంది. ఆరోగ్యం దేవునిది గనక కుండేవారికి ఆరోగ్యం. ఏది దేవునిదో అది ఖచ్చితంగా దేవుని మాట వింటుంది. ఏది దేవునిదో అది ఖచ్చితంగా దేవునికి లోబడి తీరుతుంది. గాలి దేవునిది కనుక దేవుని మాట వింది. ఎందుకు 2 సార్లు చెప్తున్నాను అని అంటే, పెద్దలో మాట అన్నారు, మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ. దాన్ని రివర్స్ చేయండి, గొడ్డుకొక మాట మనిషికొక దెబ్బ. ఈ రోజుల్లో రెండవసారి చెప్పేది మిమ్మల్ని కొట్టినట్టే. గాలి దేవునిది కనుక దేవునికి లోబడింది, దేవుని మాట విన్నది. సముద్రం దేవునిది కనుక దేవునికి లోబడింది, దేవుని మాట విన్నది. మరి నీ దేహం ఎవరిది? దేవుని. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ బిడ్డలు ఎవరు? వారు గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. నువ్వు అనుకుంటేనో నీ తల్లిలో నుంచి భూమి మీదకి రాలా. నువ్వు నీ భార్య అనుకుంటేనో నీ పిల్లల భూమి మీదకు రాలా. దేవుడు అనుకొని దేహాన్ని నీకు ఇచ్చాడట. దేహం దేవునిదా? అవును దేవునిదే. మరి దేహంలో ఏమున్నాయి? మనం ఎవరు వారమట? చూడండి ఒక మాట, మనం ఎవరు వారము? కొరింథీ మొదటి పత్రిక 3:23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23. మీరు క్రీస్తు వారు. మీరెవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23. మీరు క్రీస్తు వారు. మనం ఎవరు? క్రీస్తు వారం. దేహం ఎవరిది? క్రీస్తుది. మరి దేహంలో ఉన్న అవయవాలు ఎవరివి? అది కూడా చూద్దాం. మొదటి కొరింథీయులు 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. మీ దేహము 6:15 చదువుతండి. 15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను. ఈ అవయవాలు ఎవరివి? క్రీస్తు. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్యావయములుగా మార్చడానికి నాకే అధికారం ఉంది? నోరెవరిది? దేహం దేవునిది అయితే నోరెవరిది? దేవునిది. కళ్ళు ఎవరివి? దేవునివి. చేతులు ఎవరివి? దేవునివి. గుండె ఎవరిది? దేవునిది. కాళ్ళు ఎవరివి? దేవునివి. ఆలోచనలు ఎవరివి? దేవునివి. అవయవాలన్నీ దేవునివే. నోరు దేవునిదైతే ఆ నోరు దేవునికి లోబడుతుందా లేదా? కళ్ళు దేవునివైతే ఆ కళ్ళు దేవునికి లోబడుతున్నాయా లేవా? చేతులు దేవునివైతే ఆ చేతులతో చేసిన చేతలు